తెలంగాణలో రేపు 4 పథకాలు ప్రారంభం కానున్నాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. సమీక్షకు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. 10 ఏళ్లు గ్రామ సభలు లేకపోవడంతో ప్రజల్లో గందరగోళం ఉందని సమీక్షలో సీఎం రేవంత్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులందరికీ 1-2 రోజులు ఆలస్యమైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. అధికారులు సమయస్ఫూర్తితో ఓపిగ్గా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. చివరి లబ్ధిదారుడి పేరు లిస్టులో చేర్చే వరకు ప్రాసెస్ జరుగుతూనే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. రాకేష్, రేపు తెలంగాణ వ్యాప్తంగా 4 పథకాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులతో, మంత్రులతో సమీక్ష చేస్తున్నట్టు సమాచారం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేపు రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, దీంతో పాటు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 పథకాలను రేపు ప్రారంభించబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి, అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా గ్రామ సభల్లో జరుగుతున్న గందరగోళంపై సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క సమీక్షలో కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గత 10 ఏళ్ళుగా కూడా గ్రామ సభలు నిర్వహించకపోవడం పట్ల ప్రజల్లో ఒక గందరగోళం ఉంది. ఇలా బహిరంగంగా అర్హుల జాబితా పెట్టి మేము నిర్ణయం తీసుకుంటున్నాం, అది ప్రభుత్వం చేసినాక ధైర్యంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, చివరి లబ్ధిదారుడు వరకు ఈ యొక్క పథకాలు వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అప్పటి వరకు కూడా ఈ ప్రాసెస్ కొనసాగుతుంది, ఇప్పటితో ముగియదు. ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా లబ్ధి చేకూర్చే విధంగా కూడా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నందుకు కూడా ప్రభుత్వానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క సమీక్ష సమావేశంలో చెప్పారు. అవసరమైతే అధికారులు ఇంకాస్త ప్రజలకు వద్దకు వెళ్ళి వారికి వివరించే ప్రయత్నం చేయాలి. ప్రజలకు అర్థమయ్యే విధంగా అధికారులు సమాధానం చెప్పే విధంగా కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు చేశారు. రేపటి నుంచి ఈ అర్హులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక్కొక్కరికి ఈ పథకాలు అందించబోతున్నాం. ఎవరికైనా రాకపోతే మళ్ళీ ఆయా శాఖలకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ కూడా ప్రాసెస్ కొనసాగుతుంది. ఈ రోజు రాకపోయినంత మాత్రాన ఎవరూ ఆందోళన చెందొద్దు, ఎవరో చెప్పారని వారి మాటలు వినొద్దంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సందర్భంగా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సమీక్ష తర్వాత సంబంధించి రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లాలలో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి పైలట్ గ్రౌండ్లో జిల్లా మంత్రులందరూ కూడా ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ పథకాలను ప్రారంభిస్తారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా మంత్రులు, అలాగే అధికారులు సంబంధించి మిగతా వారందరూ కూడా కృషి చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను, మంత్రులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.